నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటా. సో దీంట్లో ఏ దాంట్లో బుకింగ్స్ బాగా వస్తే దాంట్లో చేస్తుంటా. బట్ ఊబర్ మాత్రం జస్ట్ వాడుకుంటా, ఎందుకంటే చాలా దరిద్రంగా ఇస్తున్నాడు బుకింగ్స్ అయితే గిన. అందుకోసం అని చెప్పేసి సర్లే ఇప్పుడైతే గిన డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 14వ తేదీ శుక్రవారం 6వ నెల 2024. సో ఇప్పుడైతే మన బండిలో కూడా డీజిల్ ఫుల్గా ఉంది. 0 కిలోమీటర్ ఒక్కటే చేద్దాం. అంటే ఫుల్ అంటే 1200 పట్టించి పెట్టాను ఆల్రెడీ. సో ఇంతకుముందు వీడియోలో అంటే 13వ తేదీ డ్యూటీ చేద్దాం అనుకున్నా, కానీ చేయలేకపోయినా. నేను కొంచెం ఫుల్గా నిద్రపోయినా, అందుకోసం అని చెప్పేసి నేను చేయలేకపోయా. కాబట్టి ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను. నేను ముందుగా వచ్చేసి మనం 0 కిలోమీటర్ ఆన్ చేద్దామండి. ఇప్పుడైతే 0 కిలోమీటర్ చేయబోతున్నా. 0 కిలోమీటర్ అయితే చేసేసినాను. డీజిల్ కూడా చూశారు కదా, ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ దగ్గర ఉంది. అంటే హాఫ్ ట్యాంక్ అంటే అది అలాగే చూసేది, కానీ హాఫ్ ట్యాంక్ ఉండదు. ఎర్నింగ్స్ వచ్చేసి అంటే ఇన్సెంటివ్ టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా 13వ తారీఖు. సో బండి తీయలేకపోయినాను, ఫుల్గా నిద్రపోయినాను. చెప్తున్నాను కదా, వీడియో ఎడిటింగ్ చేసాకే నాకు ఈవినింగ్ 4 అయింది. ఇంకెప్పుడు 5 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసేది నేను అవ్వదు కదా, అందుకు పడుకున్నాను. కరెక్ట్గా మళ్ళీ అర్ధరాత్రి 2 గంటలకు లేచిన. ఇంక లేచి కూడా ప్రయోజనం ఏమి, ఎట్లా తీయలేము. బిజినెస్ ఊరిన బొక్క, మన వీడియో కూడా తీయలేము. సో ఏదైనా చెప్పాలన్నా చెప్పలేము అనమాట. బిజినెస్ కూడా అంతగా ఉండదు కాబట్టి అందుకు ఇప్పుడు ఈరోజు సాయంకాలం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి మనకు కరెక్ట్గా 4:48 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. టీ అయితే తాగేసి వచ్చినాను. ఇప్పుడైతే మనము ఓలా యాప్లో ఇన్సెంటివ్ ఉంది కదా, దాన్ని చూద్దామండి. సో ఒక 4-5 రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, కంప్లీట్ చేద్దామని. ఎప్పుడు లాస్ట్ వీడియోలో ఒక దాంట్లో కంప్లీట్ చేసినాను. సో ఈ రోజన్నా కంప్లీట్ చేద్దామో లేదో తెలియదు. ఇంకా టైము స్టార్ట్ అవ్వలేదు మనకి. 5 గంటల నుంచి నైట్ 8:59 వరకు ఉంటుంది టైమింగ్. కంప్లీట్ చేద్దామో లేదు చూద్దామండి. ఇన్సెంటివ్ చూద్దామండి ప్రజెంట్ అయితే. ఫస్ట్ ఇప్పుడు టైమింగ్గా 4:59 అవుతుంది. మనం ఇన్సెంటివ్ చూద్దామండి. చూడొచ్చు ఇన్సెంటివ్ ఇక్కడ. ఈవినింగ్ వచ్చేసి 5 గంటల నుంచి 8:59 వరకు ఉంది. 6 బుకింగ్లు కొడితే 600. మనకి ఇంకా టైం కాలేదు, స్టార్ట్ చేసేటప్పుడు చూద్దామండి. ఇంకా సో ఈరోజు అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఎటు తిరిగి మిస్ చేయకూడదు అనుకుంటున్నాను. సరేనా. 100% ఈరోజు నేను ఇన్సెంటివ్ కంప్లీట్ చేస్తాను. లాస్ట్ వీడియోలో కూడా, అంటే దీనికన్నా ముందు పెట్టిన వీడియోలో ఇది 12వ తేదీ వీడియో కూడా, 12వ తేదీ పెట్టిన వీడియో దాంట్లో కూడా చేద్దామని అనుకున్నా, కానీ లాస్ట్కి మిగిలిపోయాయి కదా 2 బుకింగ్స్, ఏం చేయలేము. ఇంకా 13వ తేదీ చేద్దాం అనుకుంటే వీడియో చేసేకే ఈవినింగ్ అయిపోయాయి. ఇంకా 4 గంటలు అయిపోయాయి అప్లోడ్ చేసి అంత చేసే లోపల. సో బాగా సదా ఇచ్చింది ఆ వీడియో ఎడిటింగ్ చేసి కన్వర్టింగ్ పెట్టడానికి. అందుకని చెప్పేసి నేను బండి కూడా తీయలేకపోయినా, ఫుల్గా నిద్రపోయినా. సరే చూద్దామండి టైం అయిన తర్వాత 5 గంటలు. ఇప్పుడైతే ఓలా ఆన్ చేద్దామండి. కరెక్ట్గా 5:07 అవుతుంది టైము. ఈరోజు ఇన్సెంటివ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. వాడైతే ఇస్తాడో లేదు తెలియదు ఓలా వాడు. మనం చేసే ప్రయత్నం మనం చేద్దామండి. సరేనా. తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు ఆన్ చేద్దామండి. ఫస్ట్ టైం వచ్చేసి 5:07 అంటే 5:08 అయింది ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పే లోపల. సో స్టార్ట్ అయింది. ఆన్ అయితే చేసేసినాము. నెట్వర్క్ చాలా స్లో నెట్ ఉంది, మ్యాప్ చూపించట్లేదు ఓలాలో. చూద్దామండి ఏదైనా ఫస్ట్ బుకింగ్ వస్తుంది. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది. 6 నిమిషాలు పికప్ అండి. చూద్దామండి. ఆటోమేటిక్లీ మ్యాప్ తీసుకుంది. 5:09కి వచ్చింది బుకింగ్ అయితే గిన. ఓమో 8 నిమిషాలు చూస్తుంది, 6 నిమిషాలు చూపించి. సర్లేండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. రెండో బుకింగ్ మనకి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. సో దాన్ని అయితే తీసుకున్నాడు పక్కనేనంట. సో అది కూడా అయిపోయిన తర్వాత 2 బుకింగ్లు వచ్చేసాడు. చూద్దామండి. రెండో బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం అనుకుంటే మనకు ఆల్రెడీ 3వ బుకింగ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఇది చాలా అంటే చాలా చిన్న బుకింగ్, కానీ పికప్ కొంచెం లాంగ్, 10 నిమిషాలు. డ్రాప్ వచ్చేసి 6 నిమిషాలు 7 నిమిషాలు చూపించింది అంతేను. సరే, ఇది డ్రాప్ అయిపోయిన తర్వాత వీలైతే చూద్దామండి, లేదంటే కానీ కంటిన్యూ చేసి మనము ఇన్సెంటివ్ టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాతనే చూద్దామండి. ఓకేనా. 3వ బుకింగ్ వచ్చింది అని సంతోషపడితే అడ్వాన్స్ బుకింగ్ అది కూడా దబ్బింది. ఇప్పుడైతే గిన ఏందో నాకే అర్థం కాలేదు. మళ్ళీ ఇంతసేపు అయింది ఒకటి కానీ బుకింగ్ రాలే. కంటోన్మెంట్ దగ్గర ఉన్నాను నేను, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర. ఇంతవరకు రాలేదు. ఏం చేయమంటారు మరి. ఇప్పుడు ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 6:29 అవుతుంది. 2 బుకింగ్లకి చూద్దామండి. నెట్వర్క్ సరిగ్గా లేదా ఏం అర్థం కావట్లేదు నాకైతే గిన. ఓపెన్గా ఫస్ట్ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 4.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 158 రూపాయలు. మనకు వచ్చేసి 116 రూపాయలు ఇచ్చినారు. సో ఇంక ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్స్ 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 227 రూపాయలు. మనకు వచ్చేసి 161 రూపాయలు ఇచ్చినారు. సో బొక్క ఇంకా వచ్చిన బుకింగ్ కూడా దొబ్బింది. ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది. చూడండి, ఇది కూడా ఇన్సెంటివ్, ఇది కూడా చూపిలే. చూద్దామండి ఈరోజైనా కంప్లీట్ చేస్తామా లేదా అనేది. చేయలేకపోతే అంతే, ఇంకేం చేయలేము. ఇప్పుడు కావాలనే బుకింగ్స్ ఇవ్వట్లేదని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలా,
నెక్స్ట్ టైం ఇంకా పెద్ద పెద్ద బుకింగ్స్ ఏవొస్తే అవి తీసుకొని పోవాలా. ఇది కింద దొబ్బింది అంటే సార్ ఇన్సెంటివ్. ఓకేనా, ఇప్పుడైతే కరెక్ట్గా 4 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. సో 5వ బుకింగ్ వచ్చిందిలే అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే క్యాబ్ బుక్ చేసుకోమన్నారు. వీళ్ళు ఎంత దారుణమైన తెలుగులో ఆలోచిస్తారంటే అంత దారుణమైన తెలుగులో ఆలోచిస్తారు. క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడైతే ఒక్కొక్కరు 2 బుక్ చేస్తారు. మనది అదొక టైం బొక్క. ఇంకెప్పుడు ఇన్సెంటివ్ కంప్లీట్ చేసాయి. చూడండి టైం వచ్చేసి 7:47 అవుతుంది. ఇంకా 2 కొట్టాల. టైం చూడండి 7:47. 4 బుకింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 5వది క్యాన్సిల్ అయింది. వాళ్ళు 2 బుక్ చేసుకోమని ఆల్రెడీ లొకేషన్ రీచ్ అయినారంట. ఇంత దారుణంగా ఉంటే ఎట్లా చెప్పండి. ఇంకా చాలా పిచ్చెక్కిపోతుంది నాకైతే. ఒక్కొక్కసారి టార్గెట్ కంప్లీట్ చేద్దామంటే చేయలేకపోతాం. ఇంత దారుణంగా ఉంటే ఎట్లా చేసే చెప్పండి. ఇంకా అదే ఇదంటే 8 అవుతుంది. ఆ లోపల ఏదైనా ఒకటి పడి ఇంక లాస్ట్ ఎండ్లో లాంగ్ బుకింగ్ ఉన్నా కూడా సరిపోతుంది. టార్చర్, పెద్ద టార్చర్ తెలుసా. ఇంకా అది కాక నేను శివాజీ నగర్ లోపల ఇక్కడంతా ముస్లిమ్స్ ఏరియాలో ఉన్నాను. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, పనులు చేసి బాగా తినడానికి అంత రోడ్ల మీదకి వచ్చేస్తారు. వాళ్ళు షాపులు బంద్ చేసి అంతాను. అందుకే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఎట్లా జిగితే అట్లా దూరుతుంటారు. ఇంకేం చేయలేమన్నమాట. ఓకేనా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడు చూపించే 3 కూడా లేదు. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోయేంత వరకు చూపించకూడదు అనుకుంటాను నేను కూడా. సరేనా, లాస్ట్ 6వ బుకింగ్ ఇంకా తీసుకోవాలి 30 కిలోమీటర్లు చూపిస్తుంది. సో ఈ నుంచి పికప్కి 4 కిలోమీటర్లు ఉంది. సో ఫోన్ చేసినా ఉంటానని చెప్పినారు. ఉంటారు లేకుంటే క్యాన్సిల్ చేస్తారో తెలియదు. అడిగినా నేనైతే లాస్ట్ బుకింగ్ కదా, పోతే ఎంతన్నా వీళ్ళు అన్నట్టు పోతున్నా. సో ఇంకా నేను బుద్ధుంటే ఎప్పుడే కానీ ఈ ఇన్సెంటివ్కి నేను టార్గెట్ పెట్టుకొని చేయను ఇంకా. ఎందుకంటే మన ఇది ఏమంటారు, సో రేటింగ్ దొబ్బుతుంది మనది. యాక్సెప్ట్ రేటింగ్, క్యాన్సిలేషన్ రేటింగ్ దొబ్బుతుంది. అన్నీ దొబ్బుతాను. వద్దు ఇంకెప్పుడైనా దీని సవాసమే వద్దు. సో ఇది మీకుగానే గుణపాఠం అనుకోండి. ఏదో వారానికో నెలక ఇస్తే అట్లా ఇన్సెంటివ్లు తీసుకోండి. కానీ ఇట్లా టైమింగ్ ప్రకారం పీక్ అవర్లో తీసుకుంటే మీ యాక్సెప్ట్ రేటింగ్ మొత్తం దొబ్బుతుంది. సరేనా, లేట్ ఎందుకు, ఇది పోదామండి. మీరే చూడండి ఒకసారి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా అక్కడికి రీచ్ అయ్యే లోపల 8:44 అవుతుంది. సో 14 నిమిషాలు 3.7 ఉంది. ఓకేనా, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాడ్ అయితే బాగా కుడిపించినాడు ఈరోజు. 30 కిలోమీటర్లు మళ్ళీ పికప్ చేసుకునే కాడ కొంచెం లూడ్ బాగాలేకుంటే 4 కిలోమీటర్లు చూపించాయి కదా. సో మళ్ళీ 1 కిలోమీటర్ ఎక్స్ట్రా పోయినాను. టోటల్ 35 కిలోమీటర్లు. ఎంత ఇచ్చారు చూడండి. కరెక్ట్గా నేను ఇప్పుడు ఇక్కడ ఏడున్నాను తెలుసా, చిక్కు తిరుపతికి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంది దగ్గర. చూడండి మీరు కూడా. మళ్ళీ ఇటు నుంచి వైట్ ఫీల్డ్ పోవాలంటే దగ్గర 12 కిలోమీటర్లు పోవాలా. 12-13 కిలోమీటర్లు ఆరామ్గా పోవాలా. చిక్కు తిరుపతి ఏమో దగ్గరలో ఇంకా 7-8 కిలోమీటర్లో ఉంటుంది. మీరే చూడండి ఒకసారి ఎంత ఇచ్చినారనేది. బాగా కుడిపించేసినాడు. టైం వచ్చేసి 10-12 అవుతుంది. మీరే చూడండి ఒకసారి డైరెక్ట్ టైం చూడండి. 10-12 అవుతుంది. సో ఇప్పుడు వచ్చిండే బుకింగ్ చూద్దామండి. చూడండి 30 కిలోమీటర్లు 1 hour 20 minutes అనుకోండి. సో మళ్ళీ మనము పికప్ పోయిండేది ఒక 5 కిలోమీటర్లు. టోటల్ 35 కిలోమీటర్లు. చూడండి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నదే 858 రూపాయలు. మనకు చూపించిన ప్రీమియర్ బుకింగ్ దగ్గర 1200 పైన ఇలా. చూడండి ఎంత ఇచ్చినాడు బొక్కలో కింద. అదే ఇన్సెంటివ్స్ అన్నాడు కదా, దానికి దొబ్బి పెట్టిన నా కొడుకు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 858 రూపాయలు. మనకి ఇచ్చినది 630 రూపాయలు. బొక్క ఏం బొచ్చు మిగిలింది 35 కిలోమీటర్లకి. యావరేజ్ మళ్ళీ ఇటు నుంచి 12 కిలోమీటర్లు దొబ్బించుకోవాలా. ఇప్పుడైతే మనం ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాం. ఇన్సెంటివ్ చూద్దామండి. కంప్లీట్ అయిపోయింది ఇన్సెంటివ్ 6 బుకింగ్లకే. ఎన్ని రోజుల నుంచి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, చేయలేకపోయినా. సో ఇప్పటివరకు అయితే టోటల్ 1200 రూపాయలు ఎర్నింగ్స్ అయినాయి. మళ్ళీ అదొక 600, 1800 అయినట్టు టోటల్గా అమౌంట్ అయితే మనకి. కానీ బాగా మొగ్గు కొడిపించాడు మనోడైతే ఎర్రి పుష్పాలు చేసినాడు బాగా. చూద్దామండి. ఇటు నుంచి 15 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దగ్గర వల్ల మీకు అంత డౌట్ ఉంది కదా చిక్కు తిరుపతి ఎంత దూరంలో ఉందని. ఒకసారి కొట్టి చూద్దామండి. ఇటు నుంచి ఇటుకి ఎంత దూరం ఉందనేది. వైట్ ఫీల్డ్ కూడా ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు ఇదంతా ఖాళీ పడిపోవాల్సింది. బుకింగ్స్ ఏం రావు ఇటు నుంచి. చూద్దాం ఒకసారి మ్యాప్ వేసి. సో మ్యాప్ ఓపెన్ చేసిన మ్యాప్లో చూద్దామండి. చిక్కు తిరుపతి చూడండి. డైరెక్ట్ వాయిస్ కమెంట్ తీసుకుంది కదా, చూడొచ్చు మీరు. ఇటు నుంచి జస్ట్ 12 నిమిషాలు చూపిస్తుంది. 7.9 ఉంది కరెక్ట్గా ఇటు నుంచి చిక్కు తిరుపతి. ఎంత దారుణం ఇటు నుంచి. ఇప్పుడు నేను మళ్ళీ ఖాళీ బండి వల్ల వైట్ ఫీల్డ్కి వేద్దామండి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వేస్ట్ అవుతుంది అనేది. వైట్ ఫీల్డ్ 32 నిమిషాలు 14 కిలోమీటర్లు ఉంది. చూసినాడా మళ్ళీ ఇప్పుడు 14 కిలోమీటర్ల ఖాళీ బండి వల్ల. నా బొక్క ఇంకేముంది, ఆడ వచ్చిండే డబ్బులు రోజంతా దానికే సరిపోతుంది. కిలోమీటర్కి 10 రూపాయలు కానీ వస్తుందో రాత్రలేదు. ఇది ఒక 14 కిలోమీటర్లు, అది ఒక 5 కిలోమీటర్లు. ఏం బొక్కనా 50 కిలోమీటర్లు ఏడైపోతే కిలోమీటర్ 11 రూపాయలు 12 రూపాయలు. బొచ్చులోకి ఎంత దూరం వచ్చి వేస్ట్.
ఇంకో విషయం ఏంటంటే చిక్కు తిరుపతి అంటే మన ఆంధ్రాలో ఉండే తిరుపతి కదా, ఇక్కడ వైట్ ఫీల్డ్ దగ్గర నుంచి కొంచెం ఈ రూట్కి చిక్కు తిరుపతి ఉంది కర్ణాటకలోనే. ఆడ కూడా వెంకటేశ్వర స్వామి ఉండేది. సో అందుకని దాని పేరు చిక్కు తిరుపతి అని పేరు పెట్టినారు. ఇక్కడి నుంచి చెప్పాను కదా 8 కిలోమీటర్లు చూసాను దాంట్లో. మళ్ళీ వైట్ ఫీల్డ్ ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు. బొక్క మిగిలిండేది ఏం లేదు, ఇన్సెంటివ్ వచ్చింది కదా అట్లా అనుకోవాలా. సో కిలోమీటర్లు అయితే అప్పుడు 67 కిలోమీటర్లు దిగిన, వీటి నుంచి వెళ్ళప్పుడు 80. ఇంకేం మిగిలింది, ఏం మిగిలినట్లేదు. సో యావరేజ్గా తీసుకున్న లాస్ట్కి అయితే చూద్దామండి. ఎర్నింగ్స్ అయితే బాగా ఇంకా నేను రెంట్ అయితే కట్టలేదు. సో మా ఇంటి ఓనర్ బాగా అడిగేస్తాను. నేను ఈరోజు బాగా పెద్ద లాస్ అయినది ఏంటి తెలుసా, ముస్లిమ్స్ ఏరియాకి పోయి బాగా టైర్డ్ అయిపోయినాను. అమ్మ దీనమ్మ జీవితం ఇది, మనమ్మ ఇది జీవితమైనా అనిపిస్తుంది. అంత విరక్తి వస్తుంది వాళ్ళు ఏరియాలోకి పోతే. కాళ్ళు సన్నగా నొప్పి, వాళ్ళు ఏంది వాళ్ళ రోడ్లే కాదు అసలు, వాళ్ళు ఎట్లా పెడతారో అర్థమే కాదు. పక్కన వాళ్ళకి ఇబ్బంది పెడితే ఏమని కూడా ఆలోచించిన వాళ్ళు అయితే. సో అయినా ఎందుకు వాళ్ళతో మనకి ఎందుకు, కానీ మన పని ఇంకా నెక్స్ట్ టైం ఇంకా నా బుద్ధి ఉంటే వాళ్ళ ఏరియాలోకి పోను, నేను క్యాన్సిల్ చేసుకుంటూ కావాలంటే. అప్పుడే తెలిసిపోతుంది కదా, క్యాన్సిల్ చేస్తాను. ఏదో అనుకోకుండా పడితేనే ఇంక వాళ్ళ ఏరియాలోకి పోతాను నేను, లేకుంటే సామాన్యంగా నేను పోను. ఓకేనా. సో ఇప్పుడు వీటి నుంచి ఎంత దూరం మీరే కిలోమీటర్లు చూడండి, బుకింగ్ వల్ల నెక్స్ట్ ఎంత దూరంలో వస్తుందనేది చూద్దామండి. ఇది ఎందుకు చూస్తున్నా అంటే కిలోమీటర్లో ఖాళీ బండి ఎన్ని కిలోమీటర్లు పోతాము అనే దానికోసం. సో 67 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికి. ఎన్ని కిలోమీటర్లు ఖాళీ బండి పోవాల్సి వస్తుందో దానికోసం చూపిస్తున్నా. సో ఒకవేళ బుకింగ్ వస్తే మీకు చూపిస్తా కిలోమీటర్లు. సో బుకింగ్ వచ్చిందే చూపిస్తా. ఓకేనా. మీకు చాకలేదండి బాగా తినేసి వచ్చిన, బుకింగ్ వచ్చింది, పరిగెత్తి వచ్చినాను. కరెక్ట్గా ఇప్పుడు వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ వేరే రోడ్లో ఉన్నా. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూద్దామండి. అంటే అటు నుంచి ఇటుకు ఎన్ని కిలోమీటర్లు ఖాళీ బండి వచ్చినాం అనేది చూడొచ్చు. ఆడ 67 ఉండే, ఇప్పుడు 78 అయింది. దగ్గర 11 కిలోమీటర్లు వచ్చినాము. ఓకేనా. సో బుకింగ్ అయితే నమ్మయాత్రిలో వచ్చింది, లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. నమ్మయాత్రిలో ఒక బుకింగ్ చేసినాము, అలాగే వచ్చేసి ఓలాలో ఒక బుకింగ్ చేసినాము. నమ్మయాత్రిలో బుకింగ్ వచ్చేసి ఉస్కోట రోడ్డు, ఉస్కోట దగ్గర టోల్ దగ్గర డ్రాప్ అయిపోయింది. మాల్ వస్తుంది ఒకటి. సో మాల్ దగ్గర డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏదో బుకింగ్ వచ్చిందట, 15 కిలోమీటర్లు 200 అంట, నాగపుర వెస్ట్. ఇదేం అవసరం లేదు కానీ ఇప్పుడు ఇది ఉస్కోట టోల్ దగ్గరికి డ్రాప్ అయింది. అటు నుంచి మళ్ళీ ఓలాలో బుకింగ్ వచ్చింది. ఇప్పుడు టిన్ ఫ్యాక్టరీలో ఉన్నాను. సో నమ్మయాత్రి దాంట్లో ఒక బుకింగు, ఓలాలో ఒక బుకింగ్, ఆ రెండు చూసేద్దామండి ఇప్పుడు. సో ఒకే బుకింగ్ నమ్మయాత్రిలో వేసింది. ఇది కిలోమీటర్లు అంతగా కనిపించట్లేదు దాంట్లో సరిగ్గా, 27 అని చూపిస్తుంది, కానీ 27 ఆడిపోయినాం అనమాట. అదేందో నాకే అర్థం కాల. ఎర్నింగ్స్ పర్ కేఎం కిలోమీటర్కి 27 రూపాయలు ఇచ్చినాడంట. సారీ, ఏదైతే మనకి 11 కిలోమీటర్లు పోయినామో 298 రూపాయలు ఇచ్చినారు. ఓకేనా. నెక్స్ట్ ఓలాలో ఒక బుకింగ్ చేసిన, టోల్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినాను. ఇది అడుగు చూద్దాం. ఎయిర్పోర్ట్ లొకేషన్ వేసింది, ఎయిర్పోర్ట్కి ఉందా, అన్ని తొక్కలో బుకింగ్లు వచ్చాయి. అక్కడ అదే ఊబర్తో వచ్చింది ప్రాబ్లం. ఓలాలో బుకింగ్ వచ్చేసి ఇది డ్రాప్ కిలోమీటర్స్ వచ్చేసి 12 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 300 రూపాయలు, మనకు వచ్చేసి 218 రూపాయలు ఇచ్చినారు. సో ఎట్లయితే ఏమో మనము ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ చేసేసినాం. అది ఇదో చూడొచ్చుడా. సో 12 తర్వాత మనకి రేపు పొద్దున్నేకి మన మామూలు ఎర్నింగ్స్లోకి ఇంక్లూడ్ అవుతుంది. అది ఇప్పుడు టైం వచ్చేసి 11:58 అవుతుంది నైట్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి, ఇంకేం లేదు. సో దాంట్లో అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తున్నాయి ఊబర్లో, అందుకే ఎయిర్పోర్ట్కి వేసి పెట్టినా. ఏదైనా ఎయిర్పోర్ట్కి వస్తే తీసుకుందామండి, లేదంటే చిన్న బుకింగ్ ఏటన్నా ఇట్లా కొంచెం ముందరకు వస్తే కానీ అటు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా చేస్తా అంటే అట్లయినా ట్రై చేద్దామండి. ఓకేనా. ఓలాలోనే బుకింగ్ వచ్చింది. సో ఎంత దూరం ఉందో చూద్దామండి. 1.6 3 మినిట్స్ చూస్తుంది. టైం వచ్చేసి నైట్ 11:53 అవుతుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మనకి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది ఇక్కడ మా ఏరియాలోనే. కుక్కని ఎక్కించుకొని పోలా అన్నారు హాస్పిటల్కి. ఓకే అన్న, ఇక్కడ వెయిట్ చేసిన పాపం వచ్చి ఆయన కుక్క చనిపోయింది అని చెప్పి చెప్తున్నాడు. నాకైతే బాధ వేస్తుంది పాపం. మళ్ళీ వండుకొని సార్ క్యాన్సిల్ చేయండి సార్ బుకింగ్ అంటే, ఏమన్నా అమౌంట్ పే చేయాలా అన్నాడు. సార్ అమౌంట్ ఏం అవసరం లేదు, బుకింగ్ ఒకటి క్యాన్సిల్ చేయండి సార్ అని చెప్పా. పాపం చూడండి, ఇక్కడ డ్రాప్ చేయమని రింగ్స్, మనం అది చనిపోయింది కదా, ఎత్తుకోని పోయింది కదా, అంతా ఎందుకు వెయిట్ చేయడం. మనం మళ్ళీ దాన్ని చూస్తే బాధపడతాము. ఎక్కించుకుంటే ఇబ్బంది కాదు కానీ ఇక్కడ ఈ గ్రౌండ్ లేకంట, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇదంతా, ఇక్కడ డ్రాప్ చేయమన్నాడు.
బట్ ఏంటంటే మనం దాన్ని చూసి మళ్ళీ నేను తట్టుకోలేనమాట అట్లా, ఎందుకంటే ఎంతో ముద్దుగా పెంచుకుంటారు కుక్కల్ని. సో అట్లా చనిపోయిన దాన్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. అందుకని చెప్పి బుకింగ్ ఒకటి క్యాన్సిల్ చేయమన్నాను. పే చేయాలంటే వద్దు సార్ అని చెప్పా. సర్లేండి, ఇప్పుడైతే మనము ఓలాలో ఒక 2 బుకింగ్లో 3 బుకింగ్లో చూడాలి. అలాగా వచ్చేసి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, దాన్ని చూడాలి. చూద్దామండి. మనకైతే ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. సో ఎయిర్పోర్ట్లో జస్ట్ టెర్మినల్ 1లో డ్రాప్ అయింది ఇప్పుడు. సో చూడొచ్చు ఎంత ఇచ్చినారనేది, కొంచెం బయట పోయి చూద్దామండి. సరేనా, ఏదైనా బుకింగ్ వస్తే ఇమీడియట్గా కూడా తీసుకుందామండి. ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఇంకా 5 స్టార్ రేటింగ్ కూడా లేదు, రేటింగ్ ఇచ్చేద్దాం. వచ్చేసింది బుకింగ్ అయితే. లెట్స్ గో. 1 ఇచ్చినాడా 2 ఇచ్చినా నాకు అర్థం కాలే. 1లో ఇచ్చినాడు, 2లో ఇచ్చినాడు. 1లోనే ఇచ్చినాడులేండి, పర్లేదు. ఇట్లా 4 గంటల లోపల వస్తే మనకి ఇట్లా బుకింగ్స్ వస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3:16 అవుతుంది డ్రాప్ అయ్యే సమయానికి. ఒక్కొక్కసారి మనము 3 గంటల్లో, అదే 4 గంటల లోపల వచ్చినా కూడా బుకింగ్లు రావు. ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతాం. ఏదో టైం బాగుంటేనే ఇట్లయితే వచ్చేసేది. మన సబ్స్క్రైబరే నాకు బాగా ఫ్రెండ్ అయినాడు, ఇక్కడ నా రూమ్ దగ్గరే ఉన్నాడు. సో అబ్బాయి వచ్చేసి ఈ పాటికి 2 సార్లు వచ్చి పోయినాడు ఎయిర్పోర్ట్కి. అబ్బాయి డైలీ ఖచ్చితంగా ఒక్కసారన్నా ఎయిర్పోర్ట్కి వచ్చిపోతాడు డ్యూటీ చేసినాడంటే. సో నాకైతే వారానికి ఒకసారి అట్లా వస్తున్నాయి. నేను పెద్ద పట్టించుకోను కదా ఎయిర్పోర్ట్ బుకింగ్స్, అందుకని చెప్పేసి అంతే. లేకుంటే కూడా మనం కూడా తీసుకోవచ్చు బాగా. అబ్బాయి లొకేషన్ వేసి పెట్టుకుంటారా, మనం లొకేషన్ ఏమి వేసి పెట్టుకోం, డైరెక్ట్ పోవడమే మనమంతా. సో ఇప్పుడు మీకు ఇది వీడియోలో చూడండి ఒకసారి బాగా, ఈ వీడియోలో. సో పికప్ పాయింట్కి ఎలా పోవాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడు టెర్మినల్ 1లో డ్రాప్ చేశాను కదా. సో టెర్మినల్ 1లో డ్రాప్ చేసిన తర్వాత టెర్మినల్ 1లోనే పికప్ వచ్చిందంటే ఎలా పోవాలనేది చూపిస్తా. వీడియో లెంత్ ఉన్నా పర్లేదు, చూడండి బాగా. సో స్ట్రైట్ ఈ వీడియోని ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది అనమాట, ఎలా మనం పికప్ చేసుకుంటే పోవాలి అనేది. టెర్మినల్ 1లో ఊబర్ పికప్ పాయింట్కి కొంచెం కష్టమైనా పర్లేదు, చేత్తో పట్టుకొని అలాగే షూట్ చేసుకుంటూ పోతా, ఓన్లీ మీకోసం. ఎక్కడ మిస్ చేయకుండా పోతా, మీరు కానీ స్కిప్ చేయకుండా చూడండి. గేరు కానీ మార్చుకుంటే స్పీడ్ బ్రేకర్లు ఎగిరించుకొని పోతాను ఒకటేసారి. బ్రిగేడ్ అని ఉంది కదా, ఆ లెఫ్ట్ పోతే పార్కింగ్ పోతాం. ఈ రైట్కి పోయి రైట్ తీసుకొని స్ట్రైట్ పోతే మళ్ళీ సిటీ సైడ్ పోతాము. మనము స్ట్రైట్ పోకూడదు, రైట్ తీసుకోవాలి ఇక్కడ మళ్ళాను. ఈ సిగ్నల్ వదిలినారు. ఇక్కడ స్ట్రైట్ పోతే మళ్ళీ టోల్ రోడ్ పోతాం, సిటీ పోయే రైట్కి. హైదరాబాద్ హైవే పోతాము. సో మనం ఇక్కడ రైట్కి పోవాలి. ఆ బస్సు కూడా రైట్గా వస్తుంది. అక్కడ పోకూడదు, మనం లెఫ్ట్ పోకూడదు. లెఫ్ట్ పోతే సిటీ రోడ్డు. సో మనం ఇట్లా రైట్ తీసుకొని ఇలా వస్తానే ఇక్కడ కొంచెం స్లోగా పోండి. ఈ రోడ్లోకి జాయిన్ అవ్వాలి మనము. ఇక్కడ స్లోగా పోండి. ఒకవేళ మీకు ఓలా వచ్చిందనుకో, సో దాని నెక్స్ట్ లైన్ లెఫ్ట్ది, అక్కడ ఓలా కనిపిస్తుంటే మనం ఇక్కడ రైటే తీసుకోవాలి. కిందికి డౌన్ పోవాలి కాబట్టి. సో స్ట్రైట్ ఇంక ఎక్కడ తిప్పద్దండి, లెఫ్ట్ రైట్ ఎక్కడ తిప్పకండి, స్ట్రైట్ ఒక్కటే రోడ్డే చూడండి ఒకసారి. అప్ ఎక్కాలి ఎక్కడ స్ట్రైట్గా. సో ఇక్కడ స్ట్రైట్ పోవాలి. రైట్ పోతే మళ్ళీ మనము టెర్మినల్ 2 డ్రాప్ చేసే పోతాము. ఈ లెఫ్ట్ వచ్చేసి ప్రైవేట్గా పిక్ చేసుకుండేకి, ఆ లెఫ్ట్ పోతే ఓకేనా. సో ఇక్కడ స్ట్రైట్ పైనకి ఎక్కొచ్చాం కదా, ఎక్కొచ్చిన తర్వాత ఇక్కడ ఇమీడియట్గా ఒక లెఫ్ట్ వస్తుంది. ఇదో ఈ లెఫ్ట్ తీసుకుంటే ఊబర్ జోన్. ఇంకా ఇవన్నీ బుకింగ్లు రానివి, బుకింగ్ వచ్చినట్టు కాదు, బుకింగ్లు రాని పనులు ఇవన్నీ. ఇది ఊబర్ జోన్. సో ఇది ఇట్లా బాక్సులు ఉంటాయి డబ్బాలో, ఈ డబ్బాల మధ్యలో దూడ్చుకొని వెళ్ళిపోండి మీరైతే. ఇంకా
ఇవన్నీ ఊబర్ బండ్లే చూడండి, పికప్ కోసమే అన్నీ. ఓకేనా, అవన్నీ పికప్ కోసమే. నాకేం అర్థం కాలేదు, ఇక్కడ పికప్ వచ్చింది కానీ ఇటుకు వచ్చిన తర్వాత మళ్ళా బండ్లు చూపిస్తుంది. సైడ్ పెడదామండి మనమైతే గిన, ఆడైతే చూపించింది కదా, మళ్ళీ ఇటుకు వచ్చిన తర్వాత బండ్లు చూపిస్తుంది 120, 150 అని. చూద్దామండి దాని సంగతి ఏదో తెలిచేద్దామండి. ఓకేనా, చూడండి మళ్ళీ బండ్లు చూపిస్తుంది. ఆడేం పికప్ వచ్చింది చూపిస్తుంది, నావిగేషన్ చూసాం కదా. చూడండి 156 నుంచి 156 నుంచి 160 బండ్ల వరకు చూస్తుంది. గోషెడన్లో వచ్చేసి 181 నుంచి 185 వరకు చూస్తుంది. ఇదేందో నాకే అర్థం కాకుండా ఉంది. బుకింగ్ అయితే వచ్చింది, నావిగేషన్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఏమో అర్థం కాలే, కొంచెం సైడ్ పెట్టుకుందామండి. ఏదైతే అది కానీ అంతే కదా, తర్వాత సంగతి చూద్దాం. రానే రావాలా, ఇది ఎందుకో తీసుకోవట్లేదు అనుకుంటా, సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. చూద్దామండి. మీరే చూసారు కదా, అక్కడ బుకింగ్ వచ్చింది, లెట్స్ గో ఎత్తుకున్నాను. మళ్ళీ ఇటుకు వచ్చిన తర్వాత లేదు చూస్తుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటుంది ఏమోలేండి, చూద్దామండి. ఇప్పుడైతే మనం వచ్చిండే బుకింగ్స్ మొత్తం అన్నీ చూసేద్దామండి. ఓలాలోను, ఊబర్లోను, ర్యాపిడోలోను దీనిలో బుకింగ్లు చేశాను. ఎన్ని అనేది నాకే అంత ఐడియా లేదు. సో ఆ బుకింగ్లు మొత్తం అన్నీ చూద్దామండి. ఇప్పుడు ఓలాలో అయితే ఈ బుకింగ్ చూడలేదు, 11:56కి వచ్చింది ఇది. సో దీన్ని చూద్దామండి ఒకసారి. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 330 రూపాయలు, మనకు వచ్చేసి 244 రూపాయలు ఇచ్చినారు. తర్వాత డేట్ మారింది. సో 15వ తేదీకి, ఈ 15వ తేదీ చూద్దామండి. ఇవి రెండే బుకింగ్లు చేసినాను. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 418 రూపాయలు, మనకు వచ్చేసి 310 రూపాయలు ఇచ్చినారు. లాస్ట్ బుకింగ్ చూడాలి. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 498 రూపాయలు, మనకు వచ్చేసి 326 రూపాయలు ఇచ్చినారు. ఓకేనా, నెక్స్ట్ ర్యాపిడోలో చూడాలి. ర్యాపిడోలో ఒక బుకింగ్ చేసాలండి, ఇది 12 గంటల తర్వాత. అంతే, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 140 రూపాయలు, మనకి ఇచ్చినది 140 రూపాయలు. దాంట్లో ఎట్లా కిలోమీటర్లు చూయదు, ఏం చూయదు. సో ఇప్పుడు దీంట్లో చూద్దామండి. ఇదేందో అర్థమే కాకుండా ఉందప్ప. దీంట్లో కూడా ఒకే బుకింగ్ చేసింది ఇది. సిటీలో ఎందుకు అట్లా, చాలా రోజులే కదా ఎయిర్పోర్ట్కి పోక, నెట్ వచ్చిన డబ్బులు తక్కువైనామని. ఇది వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 30.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 694 రూపాయలు, మనకు వచ్చేసి 491 రూపాయలు ఇచ్చినారు. టోలు 110 రూపాయలు ఇంక్లూడ్. చూద్దామండి, దాంట్లో అయితే బుకింగ్ వచ్చి మళ్ళీ అది అర్థం కాకుండా అయిపోయింది. ఎంతసేపుకి వస్తుందో బుకింగ్ అయితే చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3:25 అవుతుంది. వెయిట్ అండ్ సీ, ఏం జరిగితే అది జరగని, అంతే కదా. అన్నీ ఆన్లో పెట్టిన, మనకి పిన్ను రాలే కదా. సో వీళ్ళైతే ఇంకా పార్కింగ్ పోమని పంపిస్తున్నారు. ఆ బయట పెట్టుకున్న కూడా పంపించేస్తారు, ఎందుకంటే 4 గంటల పైన అయిపోయింది. చూడండి, బండ్లు అసలు ఒక్కటి కానీ మూవింగ్ లేదు. చూడండి, ఒక్క బండి కానీ మూవింగ్ లేదు అసలు. జనాలు కానీ లేరు అసలు. ఆడ అన్నీ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. ఈ క్లారిటీ కనబడాలంటే చూడండి, జూమ్ చేసి చూపిస్తా. ఒక్కరి గారు లేని చూడండి కస్టమర్లు. ఒక్క బండి అంటే ఒక్క బండి కూడా మూవింగ్ లేదు, అంత దారుణంగా ఉంది. ఏం చేద్దామండి, ఇంకా డైరెక్ట్ ఎగ్జిటే. మనకు సెట్గా ఇవన్నీ, అందుకే పోతా అండాల బయటికి, నిలబెట్టకూడదు సగలింగా. బయటికి ఏదో ఒక్క బండి వస్తుంది, అది కూడా. చూద్దామని చూపిస్తా, కనిపిస్తుంది మీకు. చూడండి, ఒక్క బండి కానీ మూవింగ్ లేదు. ఆ ముందర అయితే కానీ తెలుస్తుంది మీకు కస్టమర్లు ఉన్నారు లేదని. ఈ చెట్లు ఒకటి అడ్డం, చెట్ ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక్కరు కానీ లేరు, ఎంత దారుణంగా ఉందో. ఏదో ఒక్క కస్టమర్ వచ్చినాడో లేకుంటే పిన్ వెళ్ళిపోయిందో. కస్టమర్ ఉన్నాడు బండిలో, కస్టమర్ ఉన్నాడు. ఒక్క కస్టమర్ వచ్చినాడు అంతే, కస్టమర్లే లేరు ఇంకా. ఎప్పుడో ఒక బుకింగ్, సరే ఎప్పుడో ఒక కస్టమరు,
ఇంత దారుణంగా ఉంటే యాడ్ చెప్పండి. ఇంకా 4 గంటల పైన అయిపోయింది. ఫ్లైట్లో ఉండవు, బొచ్చు ఉండవు. ఇంకా ఏం చేద్దామండి, ఇంకా మన బండ్లు ఇంకా 155 ఎట్లుంటే అట్లే ఉన్నాయి. అప్పుడేమో చూస్తే బుకింగ్ వచ్చా, ఇప్పుడేమో చూస్తే పోయింది. ఏం చేసేలే, డైరెక్ట్ బయటికి పోవడమే. ఇంక ఈడుండి కూడా వేస్ట్. చూద్దామండి అంతే. ఇంకా అందుకే నేను ఈ టైంలో రాళ్ళంటే రాను ఎప్పుడే, కానీ బ్యాడ్ టైం వస్తుందిలే అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. కానీ ఆడ చూస్తే వచ్చినట్లు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది పిన్. అది ఏం చేయలేం, బయటికి వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇంకా ఈరోజు అయితే అన్ని మెట్టేట్లే. ఆడ చూస్తే 20 కిలోమీటర్లు వేస్ట్, ఏది 30 కిలోమీటర్లు డ్రాప్ పోయినాం కదా ఓలాలో. అది 15 కిలోమీటర్లు అంటే 11 కిలోమీటర్లు ఖచ్చితంగా బయటకు వచ్చినాను. మళ్ళీ పికప్కో 4 కిలోమీటర్లు అనుకోండి, 15 కిలోమీటర్లు. మళ్ళీ ఇప్పుడు ఒక 30 కిలోమీటర్లు దగ్గర ఖాళీ బండి పోవాలా. బుకింగ్లు రావు, ఏం రావు ఈ టైంలో. నేనైతే కానీ నేనైతే డైరెక్ట్ బాగ్లూరుకి వెళ్ళిపోతా. సో బాగ్లూరు దాటిన తర్వాత కొంచెం అక్కడ ఏమైనా పెట్టుకుంటే నైట్ టైం రావచ్చు, లేదంటే లేదు. దగ్గర 30 కిలోమీటర్లు అయితే వేస్ట్. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, వేస్ట్ తప్పదు ఇంకా. ఓకేనా, నేనైతే కరెక్ట్గా రేవా కాలేజ్ దగ్గరికి వచ్చేసినాను. సో ఇటుకు వచ్చిన తర్వాత బుకింగ్ వచ్చింది ఊబర్లో. సో తీసుకున్నాను, అది యాడ్కనే తెలియదు. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎదిగినా క్యాన్సిల్ చేసి పడేస్తా. సో వచ్చింది కదా అని ఫస్ట్ క్లిక్ చేసి పడేసినాను నేనైతే గిన. ఎందుకంటే ఆట నుంచి ఖాళీ బండి వచ్చిన కరెక్ట్గా ఇప్పటికి నేను ఇటుకి 200 కిలోమీటర్లు ఉన్నప్పుడు ఆడ బయలుదేరినాను. ఇప్పుడు 217 కిలోమీటర్లు అయింది. సో 17 కిలోమీటర్లు బయటకు వచ్చినట్టు. ఓకేనా, రేవా కాలేజ్ దగ్గరికి వచ్చిన. ఇటు నుంచి మళ్ళీ 1.7 ఉంది పికప్. చూద్దామండి, అడిగే కస్టమర్ని అడిగేసి. సో సిటీ సైడ్ అయితే వెళ్ళిపోతా, లేదంటే నా ఎయిర్పోర్ట్ సైడ్ అయితే క్యాన్సిల్ చేసి పడేస్తాను అంతే, ఇంకేం చేసేయలేదు. ఓకేనా, లొకేషన్కి అయితే వచ్చినాను. కస్టమర్ కాల్ చేసినా వస్తున్నా అని చెప్పినారు. సో డ్రాప్ అయితే మెజెస్టిక్ అన్నారు. సో పర్లేదు, మనమైతే తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటే ఇంకా నాకల్లా ఈటికే 17 కిలోమీటర్ల ఖాళీ బండి వచ్చినాను. అదొకటి. అంటే టోటల్ 40 కిలోమీటర్లు వేస్ట్ అనుకోండి ఈరోజు. ఏం చేయలేం, మనము బిజినెస్ చేయాలనుకుంటే కొన్నిసార్లు వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కిలోమీటర్స్. ఒక్కొక్కసారి కిలోమీటర్స్ వేస్ట్ అవ్వకుండా కూడా బిజినెస్ బాగా అవుతుంది. ఆడే ఉన్నాం అనుకో, తెల్లవార్లు ఆడే ఉండాలి. ఇంకా అదేదో అంటాడు, తెల్లవార్లు కాపురం చేసినా కూడా రెగ్గుట గతి లేదన్నట్టు పోతుంది. ఇంకా ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇంకా సో అందుకని బయటకు వచ్చి ఏదో ఒక 5-6 ట్రిప్లు వేసి ఒక 1000 రూపాయలనే చేసుకోవచ్చు. ఆడే ఉంటే ఏం చేసేకి లేదనమాట. అట్లా టైం వేస్ట్, మనకి లేనిపోని తలనొప్పి. ఈరోజు బిజినెస్ కాలని అందుకని చెప్పి నేను బయటకు వచ్చేసిన. మహా అంటే ఇప్పుడు 1 లీటర్ 100 రూపాయలు పోండిలే, ఏం కంగారు ఏం లేదు, బయట సంపాదించుకుందాం. ఊబర్లో బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసిన. సో ఇప్పుడైతే నేను ఆనందరావు సర్కిల్లో ఉన్నాను. ఊబర్లో ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. బుకింగ్స్ అయితే ఏం రాలేదు ఇంకా. ఇది ఏంటో నాకే అసలు అర్థం కావట్లేదు. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఏం బుకింగో ఇది, ఏమో నాకే అర్థం కాలే. ఆఫ్ చేసినా కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎవరికి కాలేదు నీ బుకింగ్స్, అసలు నేను ముట్టలేదు దాన్ని. ఆటో తీసుకుంటుంది. ఆఫ్ చేసినాను అయినా కూడా ఆటో తీసుకుంటుంది అది. ఆ బొక్కలే, దాంతో మనకి ఎందుకు. కానీ ఆ టైం వచ్చేసి 5:15 అవుతుంది. ఇప్పుడు ఎంత ఇచ్చినాడు చూద్దామండి దీనికి. ఇది వచ్చేసి చూడండి, ఉండయ్యా స్వామి. ఇది వచ్చేసి ఊబర్గో 24 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 380 రూపాయలు. నాకు వచ్చేసి 253 రూపాయలు ఇచ్చినాడు. దగ్గర 100 అంతేలే, 200 అంటే 130 రూపాయల అస్సామింగ్ అంతే. స్కామ్ ఎక్కడ పోతానో తెలియదు. అది కమిషనే చాలా దొబ్బి తింటాను నా కొడుకుడు ఊబరోడు. అందుకే ఏదో జస్ట్ వాడుకోలేని, తర్వాతకి యూజ్ చేసుకోవాలి అంతవరకే. కానీ తర్వాతకి 1 బుకింగ్లో తీసుకొని పోతే మనం బొగ్గుపాలు అయిపోతాం. మనకు అవసరం లేదు అట్లా అంటాడు. ఫ్రెండ్స్, మన కార్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. చూడండి ఒకసారి, మొత్తం వెళ్ళిపోయింది. కింద కూర్చుంది. చూడాలి ముందు రేయడానికి గ్యాల్ మిషన్ ఉందని చూడాలా. మొత్తం కింద కూర్చుంది. ప్రజెంట్ అయితే స్టెప్నీ ఉంది, స్టెప్నీ వేసుకుందామండి. దీడ పడింది కరెక్ట్గా. ఇది ఏదంటే అది బండిది స్క్రూది ఏదో పాక్లైట్ది ఏదో టైట్ చేసి దాని లెక్క ఉంది. మొత్తం టైర్ అయితే కూర్చుంది కింద. స్టెప్ని అయితే చేంజ్ చేసుకుందామండి ఇప్పుడు ఫటాఫట్, ఎందుకంటే బుకింగ్లో వచ్చే టైం కదా, టైం వేస్ట్ చేయకూడదు. టైర్ అయితే చేంజ్ చేసేసినాను. సో పెద్ద బొక్కనే పడినట్టుంది, అది ఏమనేది అర్థం కాలేదు. సో మళ్ళీ పొద్దున్నే చూద్దామండి. ఇప్పుడు పెద్ద బొక్కనే పడింది ఇది.
లోపలికి ఇరిగిపోయింది అది. సో మళ్ళీ తీసేద్దామండి. జాకీ నన్ను పెట్టినాను. అబ్బా టైర్ చేంజ్ చేయడం అయితే అయిపోయింది. సో మన దాంట్లో డీజిల్ అయితే ఫుల్ నీళ్ళు అయిపోయింది. 1200 వేయించింటే 239 కిలోమీటర్లు తిరిగింది. ఈ పాయింట్ కూడా జస్ట్ ఇంకొక 2-3 కిలోమీటర్లు పోతే అయిపోతుంది. అది కూడా ముందు పోయి డీజిల్ బంక్లకి డీజిల్ వేయించుకుందామండి. చూడవచ్చు ఒకసారి మీరేను చూడండి. ఒక పాయింట్ 2 కిలోమీటర్లు పోతే అది కూడా అయిపోతుంది. ఇంకా బుకింగ్స్ మీద బుకింగ్స్ వస్తున్నాయి ఊబర్లో అయితే. వేరే దాంట్లో దాంట్లో రాలేదు. టైర్ మార్చేటప్పుడు పిచ్చే దొబ్బింది నాకైతే. ఏంది ఇది పంచాయితీనే. సో ఆఫ్ చేద్దాం అనుకుంటే చేతులకంతా మసి అయింది. అందుకు ఇప్పుడైతే పోయి డీజిల్ వేయించుకొని సెకండ్ తీసుకొని వెళ్ళిపోదామండి. అలాగే సరేనా. చూడండి కరెక్ట్గా డీజిల్ బంక్ దగ్గరికి వచ్చిన ఆ పాయింట్ కూడా అయిపోయింది. ముందర ఉంది డీజిల్ బంక్ ఇంకా. సో 1 కిలోమీటర్ కానీ వచ్చి ఇలా 800 మీటర్స్ వచ్చినాను. పాయింట్ అయిపోయింది. డీజిల్ బంక్ కరెక్ట్గా అయిపోయింది చూడండి. 240 కిలోమీటర్లకి 239 కిలోమీటర్లు ఉంది కదా. నాకు తెలుసు నా బండి ఎప్పుడైపోతుంది ఏమనేది. నా బండి ఎప్పుడు ఎంత తాగుతుంది కూడా బాగా తెలుసు నాకు. నా బండి కండిషన్ అంత సర్చ్ చేసినాం కాబట్టి నా బండి మీద అంత ప్రయోగాలు చేసినాం మనకు తెలిసిపోతుంది అనమాట. సరే ఇప్పుడైతే డీజిల్ పట్టించుకొని ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఈరోజు ఏంటో తెలియదు కానీ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. డీజిల్ పట్టించిన ఈడ. సో ఈడే ఉన్నా డీజిల్ బంకు దగ్గర ఉన్నా, ఎక్కడా పోలేదు. జస్ట్ ముందర తెచ్చి పెట్టుకున్నాను నేను. ఫుల్ నిద్ర వస్తాను. నా వల్ల కావట్లే. ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. అంతా వీటి నుంచి అంతా ఇదేమంటారు 4 కిలోమీటర్లకి 100 రూపాయలు. ఇంకా మళ్ళీ దాంట్లో జిఎస్టీ అని కట్టే వచ్చేది ఏముంది 80 రూపాయలు వస్తుంది. అందుకని చెప్పేసి తీసుకోలేను నేను అవి. మళ్ళీ పికప్ లాంగ్ టోటల్ 6-7 కిలోమీటర్లు అవుతుంది. అవసరమా? అందుకని చెప్పేసి ఇటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాను. మిగిలిన నేను ఏం చేయలేం కదా. రూమ్కి వెళ్ళిపోతాను నేను. ఎత్తిగిన ఏదైనా మధ్యలో మా రూమ్ సైడ్ వస్తే మాత్రం తీసుకుంటాను, లేకుంటే తీసుకోను. ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాను. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎన్ని అవర్స్ చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది, సో మొత్తం అన్ని కౌంట్ చేసి చూద్దామండి. అలాగే ఎన్ని బుకింగ్స్ చేసినాము అనేది. ముందుకు వచ్చేసి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు 250 కిలోమీటర్లు. ఇప్పుడు బుకింగ్స్ ఎర్నింగ్స్ చూద్దామండి. రూమ్కి వచ్చిండే టైం వచ్చేసి 6:46 అవుతుంది. ఓలా బుకింగ్స్ చూద్దామండి. ఫస్ట్ మనం ఓలా ఎర్నింగ్ హిస్టరీ. ఇది వచ్చేసి ఇన్సెంటివ్తో సహా కలిపి 14వ తేదీ నైటు. ఇన్సెంటివ్తో సహా కలిపి ఎలా నేను చెప్పగలుగుతున్నారంటే, ఇక్కడ వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంది, ఇక్కడ వచ్చి లైట్ గ్రీన్ ఉంది. కాబట్టి మీకు అక్కడ అర్థమైపోతుంది. సో పూర్తి ఓపెన్ చేసి వెళ్ళంటే మీకు అర్థమవుతుంది. దగ్గర చూడొచ్చు ఇన్సెంటివ్ 594 రూపాయలు. మనం 600 కంప్లీట్ చేస్తే సో జిఎస్టీ కట్ అవుతుంది అనమాట. సో టోటల్ వచ్చేసి 2,343 రూపాయలు అయింది. 15వ తేదీ మార్నింగ్ వచ్చేసి 637 రూపాయలు అయింది. ఇప్పుడు వచ్చేసి ఊబర్లో ఎర్నింగ్స్ చూద్దామండి. చాలా తక్కువలే చేసింది దీంట్లోనూ. 14వ తేదీ నైట్ వచ్చేసి ఒక బుకింగ్ చేసినాను 491 రూపాయి. 15వ తేదీ మార్నింగ్ వచ్చేసి ఒక బుకింగ్ చేసిన 253 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఎర్నింగ్ చూద్దాము. ఒకే బుకింగ్ చేసింది ఇది 140 రూపాయలు. నమయాత్రిలో ఎర్నింగ్స్ చూద్దామండి. ఇప్పుడు వ్యూ మోర్ 14వ తేదీ ఒకే బుకింగ్ చేసింది ఇది. సో ఇది వచ్చేసి 298 రూపాయలు చేసినాము. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 13. టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 250 కిలోమీటర్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 14. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,162 రూపాయలు. డీజిల్కి వచ్చేసి 1,300 రూపాయలు తీసేయాలి. ఇంకా నాకు మిగిలింది వచ్చేసి 2,862 రూపాయలు మిగిలింది. సో ఎర్నింగ్స్ అయితే బాగానే అయినట్టే. కిలోమీటర్లో కొంచెం ఎక్కువ తిరిగినాయి. పర్లేదు. ఈ మాత్రం అయితే అంటే కొంచెం రికవరీ అవ్వచ్చు. ఏవో కట్టాల్సినవి కూడా కట్టుకుంటూ రావచ్చు. సో రూమ్ రెంట్కి ఇంకా 1,500 బ్యాలెన్స్ ఉంది. అది కూడా చేద్దాం అనుకుంటే అంటే డీజిల్కి ఎక్కువ పోతుంది. నాకు కొంచెం బండి మైలేజ్ తక్కువ వస్తుంది. సో అది సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా.